సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, నిజానికి బాలాసాహెబ్ సంకట స్థితిలో ఉన్నప్పుడు తనను రక్షించడానికి మాధవరావు భౌతికంగా చేసింది ఏమీ లేదు. కానీ బాబా అనుగ్రహ రూపమై అక్కడ ఉపస్థితమై ఉన్నాడు. బాబా అనుగ్రహాన్ని అందజేయాలంటే మాధవరావు భౌతిక ఉపస్థితి అవసరమా అంటే ఎల్లవేళలా కాదు. మనం ముందర ముచ్చటించుకున్నట్లుగా మహాత్ముల సంకల్పానికి ఒక బాహ్యమైనటువంటి వ్యక్తీకరణ ఉంటుంది. ఆ వ్యక్తీకరణ ఏ రూపంలోనైనా ఉండవచ్చు. ప్రస్తుత సంఘటనలో ఆ వ్యక్తీకరణ బాలాసాహెబ్ వద్ద మాధవరావు ఉపస్థితం అనేటువంటి రూపంలో చేశారు. అంతర్లీనంగా బాబా అనుగ్రహమే బాలాసాహెబ్ను కాపాడిన బాబా బాహ్యంగా గోచరింప చేసింది మాత్రం మాధవరావు ఉపస్థితి. సరే, ఇంతటి అనుగ్రహాన్ని బాబా మాధవరావు రూపంలో బాబా అందచేస్తున్నప్పుడు మాధవరావు పట్ల భక్తులు అపూర్వమైనటువంటి ఆధిరాభిమానాలు కలిగి ఉండడం సహజమే కదా. కాకాసాహెబ్ దీక్షిత్ మాదిరిగానే శ్రీ బాపు సాహెబ్ బూటీ కూడా మాధవరావుని అత్యంత విశిష్టమైనటువంటి వ్యక్తిగా ఆదరించేవారు. మాధవరావుని తరచూ తనతో పాటుగా నాగపూర్లోని తమ స్వగృహానికి వెంట తీసుకువెళ్ళేవారు. అక్కడ మాధవరావుని ఒక విశేషమైనటువంటి అతిథిగా గౌరవించేవారు. మాధవరావు తన సమక్షంలో ఉంటే బాబా స్నానాదిని పొందుతున్నట్లుగా శ్రీ బూటీ భావించేవారు. ఒక విధంగా శ్రీ బూటీ మాధవరావు పట్ల భక్తి ప్రపత్తులను కలిగి ఉండేవారు. 1921 సంవత్సరంలో శ్రీ బూటీ అంత్యకాలం అత్యంత సమీపంలోకి, అంటే 1-2 రోజుల్లోకి వచ్చినప్పుడు ఆయన ముంబైలోని శాంతాక్రజ్లో ఉన్నాడు. ఈ సమయంలో స్వయాన శ్రీ బూటీ అల్లుడైనటువంటి శ్రీ నార్కే మరియు మాధవరావు శ్రీ బూటీ దగ్గరే ఉన్నారు. శ్రీ బూటీ బాగా జబ్బున పడి కొద్దిగా గృహంలో ఉన్నారు. ఆ కొద్దిపాటి గృహలో కూడా ఆయన శ్రీ మాధవరావుని దగ్గరకు రమ్మని చెప్పి పిలిచారు. మాధవరావుజీ, ఇలా దగ్గరకు రండి, ఇక నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాము. బాబా నన్ను తొందరగా ఆయన చరణాలలో విలీనం చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. నాకు మీరెంతో బాగా తెలుసు. మీరు దగ్గరగా ఉంటే బాబా చరణాల వద్ద ఉన్నట్టుగా ఉంటుంది అని చెప్పి అంటుండగా ఆయన కళ్ళ నుండి అశ్రువులు ధారకట్టాయి. మాధవరావు శ్రీ బూటీ సమీపానికి వెళ్ళగానే ఆయన మాధవరావు సామీప్యతను బాబా సాన్నిధ్యంగా భావిస్తూ మాధవరావు చరణాలపై తన శిరస్సు ఉంచి భక్తిగా నమస్కరించుకుంటున్నారు. అంతగా మాధవరావును ఆనాటి కొందరు భక్తులు బాబా ప్రతిరూపంగా భావించి ఆరాధించేవారు. మాధవరావు సమక్షంలో సాయి సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుందనే తండ్రి మాటలను అనుసరించి శ్రీ బాపు సాహెబ్ బూటీ కుమారుడు కేశవ్ భయ్యా సాహెబ్ బూటీ కూడా మాధవరావు పట్ల అంతే భక్తి ప్రపత్తులు కలిగి ఉండి ఎంతో ఆధారాభిమానాలతో మెలిగేవారు. తనతో పాటుగా బదరీనారాయణ్ యాత్రకు మాధవరావును షిరిడి నుంచి పిలిపించుకొని వెంట తీసుకువెళ్ళారు. శ్రీ బాపు సాహెబ్ బూటీ తదనంతరం కూడా మాధవరావుని తరచూ భయ్యా సాహెబ్ నాగపూర్లోని తమ ఇంటికి పిలిపించుకొని సత్కరించేవారు. ఇంకొక సందర్భంలో కాకాసాహెబ్ దీక్షిత్ టైఫాయిడ్ జ్వరం వస్తుంది. బాబా తనను విలేపార్లేలోని తన ఇంటికి వెళ్ళమని చెప్పి ఏ ఔషధము ఏ వైద్యము ఉపయోగించకుండా కేవలం సిరా తింటూ ఎక్కువగా పడుకొని ఉండవద్దని ఆదేశించారు. అలా ఆదేశిస్తూ మాధవరావుని కూడా వెంట తీసుకువెళ్ళి స్వస్థత చేకూరేంత వరకు తోడుగా ఉంచుకోమని చెప్పి చెప్తారు. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞను అక్షరాల పాటిస్తారు. దాదాసాహెబ్ ప్రాణం పోయే పరిస్థితి నుండి అద్భుతమైన రీతిలో బాబా అనుగ్రహ మాధ్యమంగా కాకాసాహెబ్ కోరుకుంటారు. ఈ ప్రక్రియలో అంతర్లీనంగా బాబా చేసినటువంటి చికిత్స మనకు అగోచరం. కానీ బాహ్యంగా బాబా ఇచ్చిన ఔషధం మాత్రం మాధవరావుని ఆ సంకట స్థితిలో వెంట ఉంచుకోమనడమే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
మనం ముందర ముచ్చటించుకున్నట్లుగా బాబాతో తనకు గల అద్వితీయ రుణానుబంధాన్ని, ప్రగాఢమైనటువంటి అనుబంధాన్ని, సాటిలేని సఖ్యతను సహచర భక్తులకు ఎనలేటి హితం చేకూర్చడం కోసం వినియోగించి మాధవరావు అద్భుతమైన రీతిలో సద్వినియోగం చేసుకున్నాడు. సాటి భక్తులు సంకటాలను, కోరికలను తనవిగా భావించి వారు తరఫున బాబాకు నివేదించి, అర్థించి, అభ్యర్థించి, ప్రార్థించి, అవసరమైన వాటిని వాదించి బాబా అనుగ్రహం ఇప్పించి ఆ భక్తుల జీవితాలలో, హృదయాలలో ఆనందపు దివ్యలు వెలిగించడంలో నిమిత్తమాత్రుడై, ఆ భక్తుల ఎనలేని ఆదరాభిమానాలకు పాత్రుడై సాయి